కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ శ్రీ వివేకానంద నగర్లో వి టీం ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు 3,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎంపీ సునీత మహేందర్ రెడ్డి, కూకట్పల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే బండి రమేష్ హాజరై ఆ వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీత మహేందర్ రెడ్డి, బండి రమేష్ మరియు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆ గణనాథుని చల్లని చూపుతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలియజేశారు. దేవరింటి మస్తాన్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు 3,000 మందికి మహా అన్నదాన కార్యక్రమం చేసినట్టు, ఈ కార్యక్రమానికి కాలనీవాసులు దాతలు సహకారంతో చేపట్టినట్టు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ దేవరింటి మస్తాన్ రెడ్డి, రవీందర్ ముదిరాజ్, కనకయ్య ముదిరాజ్, పి శంకర్, ఆదినారాయణ, సతీష్ రెడ్డి, కనకయ్య, సతీష్ రెడ్డి, సత్యనారాయణ, చెల్లయ్య, రమేష్, భానుప్రకాష్, ఆకాష్, వెంకటసాయి మరియు కమిటీ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గజనన గణపతి గజముకుడే భజనతో భక్తి చూపు పొంగిపోతడే సినుకమ్మ కురిసిందో సిందేసేటోళ్ళం మాసేను సెలకల్లో సమతా సుకాలం కాలాలే కళ్ళంలో రాసులయ్యేలా దీవించు మా బతుకు వెలిగిపోయేలా నిన్ను నిలిపి నవరాత్రులే మై మరిచిపోతాములే మరిచేలా కైలాసమే కోలాటాలే వేస్తాములే ఇరుకనుకోకే మండపా వివేకానంద నగర్ కాలనీ. మరి గత 8 రోజులుగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు వి టీం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరి ఈరోజు ముఖ్యంగా మన సునీత మహేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కంటెస్టెడ్ ఎంపీ, అలాగే మన బండి రమేష్ అన్న గారు, అలాగే సత్యం శ్రీరంగన్న గారు, అలాగే షేరి సతీష్ రెడ్డి గారు, ఈ యొక్క విఘ్నేశ్వరుని అన్నదాన డివిజన్ అధ్యక్షుడు మోయిన్ గారు, అదేవిధంగా ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క వినాయకుని మండపం వద్ద పూజలు చేసి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు మహా అన్న ప్రసాదం కూడా నిర్వహించి మన వివేకానంద నగర్ కాలనీ వాసులు ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందించారు. పేరు పేరున వీటి ప్రజలందరూ కూడా బాగా కష్టపడ్డారు. మన దగ్గర పేర్లు చెప్పేది లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు పడ్డారు. ఒకరి పేరు చెప్పకపోతే బాగుండదు. కాబట్టి ప్రతి ఒక్కరు నేనున్నా అని చెప్పేసి. నా పేరు మస్తాన్ రెడ్డి దేవరింటి, నేను వివేకానంద నగర్ వాసిని. మాది వి టీం కమిటీ మెంబరు. ఈసారి వి టీం కమిటీ తరఫున శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు వి టీం ఆధ్వర్యంలో సాయి చైతన్య స్కూల్ రోడ్ వివేకానంద నగర్లో నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి గారు, బండి రమేష్ అన్న, కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్న గారు, కూకట్పల్లి పిసిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగమన్న గారు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సేరి సతీష్ రెడ్డి అన్న గారు రావడం జరిగింది.
ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం 3,000 మందికి మేము నిర్వహించడం జరిగింది. భక్తులందరూ భారీ ఎత్తున పాల్గొని ఈ ప్రోగ్రాంను విజయవంతంగా సక్సెస్ చేశారు. ఏదైనా ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒక వ్యక్తి వల్ల కాదు. అందుకు మేము వీటీమును స్థాపించి మా దాంట్లో పెద్దలు ఉన్నారు, యూత్ ఉన్నారు, అందరి సహకారంతో మా కాలనీ సభ్యులు, కాలనీ వాసుల సహకారంతో భక్తులు పెద్ద ఎత్తున భారీ ఎత్తున హాజరై మాకు సహకరించడం జరిగింది. ఈరోజు అన్నదాన ప్రోగ్రాం కానీ చాలా హ్యాపీగా జరిగింది. భక్తులందరూ చాలా హ్యాపీగా అన్నదాన ప్రసాదం స్వీకరించి వెళ్ళడం జరిగింది. మాకు ఈ వీటీం మేము ఆర్గనైజ్ చేయాలనుకున్నప్పుడు మా కమిటీ మెంబర్స్ అంతా ప్లాన్ చేసుకొని మా యూత్ ప్రెసిడెంట్ అయిన రాఘోల సత్యనారాయణ గారు ఈ సంవత్సరం 2024 సంవత్సరం విగ్రహాన్ని మాకు సహకరించడం జరిగింది. వీటీంకు నేను వీటీం ప్రెసిడెంట్ మస్తాన్ రెడ్డి. ఈ సంవత్సరం మేము అన్నదానానికి సహకరించడం జరిగింది మా ఫ్యామిలీ తరఫున. అలాగే గత సంవత్సరం 1,15,116 3,000 మందికి అన్నదానం పెట్టాము. గత కొన్ని సంవత్సరాలుగా పెడుతున్నాము. ఈ వీటీం ఆధ్వర్యంలో ఈసారి ఫస్ట్ ఇయర్ పెట్టడం జరిగింది. గత సంవత్సరం మా దగ్గర 1,15,116 లడ్డు వాడుకోవడం జరిగింది. ఉప్పాడ శశిభూషణ్ రావు గారు, జయలక్ష్మి దంపతులు. అలాగే ఆనంద్ కుమావత్ గారు 2వ లడ్డు 52,116 వాడుకోవడం జరిగింది. 3వ లడ్డు కె ఆంజనేయులు గారు పాడడం జరిగింది. అలాగే మాకు మా కమిటీ సభ్యుల సహకారంతో పాటు కాలనీ పెద్దల సహకారం కానీ ఉంది. మేము ఈ ప్రోగ్రాం ఇలా చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ మాకు విరాళ రూపంలో, డబ్బు రూపంలో కాకుండా మేము ఈ చేస్తామని గంగమల్ల వరప్రసాద్ అన్న గారు మాకు ఈ స్టేజీ డెకరేషన్కు సహకరించారు. పెండెం శివరాం గారు రథసారథి